ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా శుభములను తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారము లైవ్ కార్యక్రమం ద్వారా మనందరం కూడా ప్రభు సన్నిధానంలో కొన్ని నిమిషాలు ఆయన అమూల్యమైన మాటలు ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకిస్తున్నటువంటి గొప్ప కృపను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ వారం కూడా ఒక చక్కటి అంశంతో మనందరం కూడా ప్రభు వాక్యంలోనికి వెళ్దాం. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో దేవుని యొక్క వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసు స్వామి, మీకు ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు ప్రభా. నీ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి మర్మాన్ని మీరు మాకు బోధిస్తున్నందుకే మీకు వందనాలు. ఈ వాక్య భాగము ద్వారా మీరు మమ్మల్ని ఆదరిస్తూ, ఈ వాక్య భాగము ద్వారా మేము మా జీవితంలో ఎలా ముందుకు కొనసాగాలో, శ్రమలను మేము ఎలా ఎదుర్కోవాలో అనేకమైన విషయాలు నేర్చుకోవడానికి మీరు కృపను చూపిస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవ, మీరు మాకు సహాయాన్ని అందించిన ఆయన ప్రభా, విన్న వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో సంపూర్ణమైన ఆశీర్వాదాన్ని కలుగ చేయనట్లుగా మీరు కృపను చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరం కూడా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. మరియు ఆయన దృష్టికి కనపడని స్పష్టము ఏదియూ లేదు, మనము ఎవనికి లెక్క చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్య భాగంలో చాలా అద్భుతమైన దేవుని లక్షణం ఒకటి కనపడుతుంది. ఏంటంట, ఇక్కడ మనం చూస్తే దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. అంటే దేవుని కన్నులు ఎలాంటి కన్నులు అంట? చూచే కన్నులు. ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా చూస్తూ ఉన్నాడు. ఒకానొక దినమున ఒక స్త్రీ అరణ్యములో ఒంటరిగా ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితిలో పరిగెడుతూ ఉందంట. పైపెచ్చు ఆమె గర్భవతి. ఆమెకు చాలా దాహం వేస్తూ ఉంది. ఎటు వెళ్ళాలో తెలియదు. సహాయం చేసేవాళ్ళు లేరు, పిలిస్తే పలికే వాళ్ళు అందుబాటులో లేరు. ఆమె పరిగెడుతూ ఉన్నప్పుడు ఆమెకు ఒక చిన్న ఊట కనపడింది. తన యొక్క దాహాన్ని తీర్చుకోవడానికి, కొంత సేద తీర్చడానికి ఆమె ఆ నీళ్ళ దగ్గరకు వెళ్ళినప్పుడు ఆమెకు ఒక స్వరం వినపడుతూ ఉంది. దేవుడు ఆమెతో మాట్లాడుతున్నాడు. శారా దాసురాలైన హాగరు, నువ్వెక్కడి నుండి పారిపోయి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు అని దేవుడు 2 ప్రశ్నలు ఆమెను అడుగుతూ ఉన్నాడు. అందుకనే ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ ప్రశ్నకు సమాధానము చెప్పి, ఎల్రోహి, నీవు చూచుచున్న దేవుడవు అని దేవుని గురించి ఆమె ఒక అద్భుతమైన మాటను మనందరికీ కూడా అందచేసింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో విశ్వాసులమైన మనం చాలాసార్లు పరిగెడుతూనే ఉంటాం. పరిస్థితులను చూచి పరిగెడతాం, సమస్యను చూచి పరిగెడతాం. ఆ సమస్యలో నిలబడి ఆ సమస్యను తీర్చగలిగినటువంటి శక్తి గల దేవునిని మనం మర్చిపోయి ఏం చేస్తూ ఉంటామంటే ఆ పరిస్థితి నుండి పారిపోతూ ఉంటాం. కానీ ఈ వాక్య భాగము ద్వారా దేవుడు ఈరోజు నీతో నాతో ఒక అద్భుతమైన మాటను మాట్లాడుతున్నాడు. దేవుని కనులు నిన్ను నన్ను చూస్తూ ఉన్నాయి. దేవుని కనులు నీ పరిస్థితిని చూస్తూ ఉన్నాయి. దేవుని కనులు నీ స్థితిగతులను చూస్తూ ఉన్నాయి. అదే విధముగా దేవుని కనులు నీవు చేస్తున్న పాపాన్ని కూడా చూస్తూ ఉన్నాయి. దేవుని కనులు లోకమంతటా కూడా సంచారం చేస్తూ ఉందంట. ఎందుకు అంటే నీతిమంతులైన వారు దొరుకుతారని, ఎందుకు అంటే నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి సహాయం చేయాలని, ఎందుకు అంటే ఎవరైనా పాపములో పడిపోకుండా మరి వారిని కాచి కాపాడటానికి దేవుని కన్నులు అనుక్షణము కూడా మనల్ని చూస్తూనే ఉంటాయి. నువ్వు అనుకుంటున్నావేమో ఈరోజు దేవుడు నన్ను చూడటం లేదు, నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నా పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదని. సంఘము శ్రమలోనికి వెళ్ళినప్పుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు ఆయన. తప్పకుండా ప్రతిఫలాన్ని ఇచ్చేటువంటి దేవుడు, సంఘ క్షేమాని కొరకు పాటుపడేటువంటి దేవుడు, నిన్ను నన్ను రక్షించటానికి కునుకక నిద్రపోక ఎల్లప్పుడూ ఉండేటువంటి దేవుడు. ఆయన కార్యాలు ఆశ్చర్యములు, ఆయన క్రియలు అద్భుతములు. ఒకవేళ నీ జీవితంలోనికి శ్రమ వచ్చింది అనంటే ఆ శ్రమలో నీవు నిలబడి ఆ శ్రమను జయించగలిగిన శక్తిని నీకు అనుగ్రహించటానికి ఆయన ఎప్పుడు కూడా తోడుగా ఉండే దేవుడు. ఈరోజు హాగరు జీవితం కూడా మన ముందు చాలా స్పష్టంగా ఉంచబడుతూ ఉంది.
ఆమె పరిస్థితుల నుండి పారిపోతుంది, ఆమె స్థితిగతుల నుండి పారిపోతుంది, ఆమెకున్నటువంటి ఆ యొక్క స్థానాన్ని విడిచిపెట్టి పారిపోతూ ఉంది. కానీ దేవుడు సారా దాసురాలైనటువంటి హాగరు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి పారిపోతున్నావు అని ఆయన అంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే హాగరు నిజంగా చలించిపోయింది. అవును, నాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నా, నేను అనవసరంగా నా దాసురాలు ఇల్లును విడిచిపెట్టి వచ్చేసాను, ఇక్కడ నేను నా కుమారుడు ఇద్దరు కూడా చావలసి ఉన్నది, ఇక నా పరిస్థితి అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో ఆమె పేరు పెట్టి పిలుస్తున్నాడు దేవుడు. ఈరోజు నీ పేరుతో సహా ఆయనకు నువ్వు తెలుసు, నీ పరిస్థితితో సహా ఆయనకు నీకు తెలుసు, సంఘం ఎదుర్కొంటున్న సంక్షేమము ఆయనకు తెలుసు. ఒకానొక దినమున నీకు సహాయము చేయడానికి ఆయన సమీపస్తుడుగా ఉంటూ ఉన్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు బ్రింగ్ అస్ ఆల్ ఫ్రమ్ ఆల్ దిస్ పర్సిక్యూషన్స్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గాడ్ నోస్ యూ. అందుకనే దావీదు మహారాజు 139వ దావీదు కీర్తన 1-3 చరణాల వరకు మనం చదువుకున్నట్లయితే, ఒకడు కూర్చుండుట నిలబడుట వాని ఆలోచనలు వాని మార్గములు అన్నీ కూడా దేవుడు చూస్తున్నాడు అంటున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీ ఆలోచన పుట్టక ముందే, నీ తలంపు పుట్టక ముందే, నువ్వు కూర్చుండట, నువ్వు లేచుట, నువ్వు నడుచుట, నీకేది కావాలో సమస్తమును ఎరిగినటువంటి దేవుడు. కానీ మానవులమైన మనం మన స్థితిగతులలో, మన శ్రమలో ఆయన మీద ఆనుకోకుండా, ఆయన మీద ఆధారపడుకోకుండా ఏం చేస్తూ ఉంటామంటే పరిస్థితుల నుండి పారిపోతూ ఉంటాం. అయినా సరే ప్రేమ కలిగినటువంటి దేవుడు, కరుణ కలిగినటువంటి దేవుడు, ఆయన కన్నులు నీకు సహాయం చేయడానికి చూస్తూ ఉన్నాయి. గాడ్ సీస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ సైడ్. అంత మాత్రమే కాదు, దావీదు ఏమంటాడో తెలుసా? వివేకము కలిగి దేవుని వెతుకు వారు కలరేమోనని ఆయన కన్నులు ఎదురు చూస్తూ ఉన్నాయంట. పాపం ఎవరైతే చేస్తున్నారో వారిని కూడా ఆయన కన్నులు చూస్తున్నాయి అని అంటున్నాడు. అంటే మంచి చూస్తున్నాడు, చెడు చూస్తున్నాడు. నువ్వు ఎలా శ్రమను జయించకుండా పారిపోతున్నావో చూస్తున్నాడు, ఎలా నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నావో చూస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ ప్రతి పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. దేవుడు నీ స్థితిగతులను చూస్తూ ఉన్నాడు. నువ్వు ఏమై ఉన్నా సరే ఈరోజు ఈ క్షణమే, ఈ సమయంలోనే నిన్ను నీవు ప్రభు సన్నిధానంలో కనుపరుచుకున్నట్లయితే గొప్ప విడుదలను, గొప్ప సంతోషాన్ని, గొప్ప సమాధానాన్ని నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. అదే ఈ 16వ అధ్యాయంలో మనము చూస్తున్నట్లయితే దేవుడు హాగరును జ్ఞాపకం చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, తన సంతానాన్ని కూడా దేవుడు దీవించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవునికి మరుగైనది ఏది లేదు. తేటగా, బహుస్పష్టముగా నీ పరిస్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన కన్నులు రాతితో చేయబడినవి కాదు, ఆయన చెవులు మూయబడినవి కాదు. నీ దేవుడు నీ పరిస్థితిని చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులు చూచే కన్నులు. అందరం కలిసి చెప్దామా? ఆయన కన్నులు చూచే కన్నులు. ఏం చూస్తున్నాడంట? నీ పరిస్థితిని చూస్తున్నాడు, నీ ఆర్థిక పరిస్థితిని చూస్తున్నాడు. నీకు వివాహం కాలేదా? దాన్ని చూస్తున్నాడు దేవుడు. నీకు గర్భఫలం తెరవబడలేదా? దాన్ని కూడా దేవుడు చూస్తున్నాడు. నీ కొరకు నిర్ణయించబడినటువంటి సమయంలో ఆయన నీకు విడుదలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. హాగర్ జీవితంలో, ఒంటరి ప్రయాణములో హాగర్ను పిలవటమే కాదు, హాగర్ని చూడటమే కాదు, ఆమె గర్భములో పుట్టినటువంటి బిడ్డను కూడా దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో ఈ విషయాల గురించి ఎన్నో సందర్భాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనకు చాలా మటుకి ఆశీర్వాదకరమైనవిగానే ఉన్నాయి. అసలు దేవుడు ఏం చూస్తాడు? దేవుడు ఎందుకు మానవుల్ని చూస్తాడు? దేవుడు ఎలాంటి వారిని ఎన్నిక చేసుకుంటాడు? దేవునికి అందృష్టిలో పడాలంటే మనం ఏం చేయాలి అన్నది ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, నోవాహుతో దేవుడు ఇలా ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఏంటంటే, ఆ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఆ తరమని ఈ తరమని కాదు, కానీ ప్రతి తరములో కూడా ఏం వెతుకుతున్నాడంట? ఆయన కన్నులు ఏం వెతుకుతున్నాయి? మనుష్యుల యొక్క జీవన విధానమును వెతుకుతున్నాయి. మొదట
గాడ్ ఈజ్ సీయింగ్ యువర్ లైఫ్ స్టైల్ ఇన్ దిస్ వరల్డ్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తరమని కాదు, ఈ తరమని కాదు, ప్రతి తరములో కూడా దేవుని కన్నులు వెతుకుతున్నాయి. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగంలో నోవాహు గురించి చాలా అద్భుతమైనటువంటి మాటలు రాయబడుతూ ఉన్నాయి. అక్కడ నివసిస్తున్నటువంటి వారి జీవితంలో విపరీతంగా చెడుతరము పెరిగిపోయింది. అక్కడ నివసిస్తున్నటువంటి ఆ తరములో నివసిస్తున్న వారిలో అనేక మంది చెడిపోయారు, అనేక మంది పాపమునకు బానిసలైపోయారు. దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకోకుండా లోకస్తుల వలె ఘోరమైన పాపము చేస్తూ నీతి లేని బ్రతుకులు వారు బ్రతుకుతున్నట్లుగా అక్కడ సందర్భాన్ని మనందరికీ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితిలో, అలాంటి తరములో దేవుడు ఒక వ్యక్తిని వెతుకుతున్నాడంటే, అందరినీ వెతుకుతున్నాడు. పలానా వ్యక్తిని వెతికాడు, తన జీవన విధానం బాగాలేదు. ఇంకొక కుటుంబాన్ని వెతికాడు, వారు చక్కగా లేరు. ఇంకొక కుటుంబాన్ని వెతికాడు, వాళ్ళు అనుకూలంగా, దేవునికి అనుకూలంగా లేరు. అలా వెతుకుతున్నటువంటి సమయంలో ఒక చక్కటి కుటుంబము దేవుని కన్నులకు కనపడిందంట. అది ఎవరండి? నోవాహు కుటుంబము. అందుకని ఏం చేశాడంట, ఆ యొక్క ఉగ్రత దినములో నోవాహు పాలిబంపులు పొందుకోకుండా నోవాహు అతని కుటుంబము వారిని రక్షణ ఓడలోనికి ఎక్కించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ వెతుకుతున్నాడు. అందులో ఒక ఆశీర్వాదం వచ్చింది. దేవునికి నమ్మకంగా ఉండటం వలన ఒక ఆశీర్వాదం వచ్చింది. ఏంటి అనంటే రక్షణ ఓడ. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, అంత్య దినములలో మనం ఉన్నాం, అపాయకరమైన దినములలో ఉన్నాం. యేసు ప్రభు వారు చెప్పుతున్నటువంటి బైబిల్ గ్రంథములో లెక్కించిన ప్రతి లేఖనము కూడా నెరవేర్చబడటం మనం చూస్తున్నాం. అంటే దిట్ మీన్స్ దట్ వీఆర్ వెరీ వెరీ నియర్ టు ద రాప్చర్. ప్రభు రాకడ కొరకు మనం చాలా సమీపస్తులుగా ఉన్నాం. ఇంకొక లేఖన భాగమును గనక మనం చూస్తున్నట్లయితే, అవి ఈ అంత్య దినములు అనేవి నోవాహు దినముల వలె ఉండును అని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. ఆ తరములో కీడు ఎలా విస్తరించిందో, ఆ తరములో పాపం ఎలా ప్రజ్వలిల్లిందో, ఆ తరములో ఎలా అన్యాయము రేగెత్తుతూ ఉందో, ఆ తరము ఎలా అయితే మరి భయంకరమైనటువంటి ఘోరమైన స్థితిలో ఉందో, ఈ రోజుల్లో కూడా సంఘాలు అలాగనే ఉన్నాయి. కానీ దేవుని కన్నులు నీ కుటుంబాన్ని వెతుకుతున్నాయి, నీ జీవన విధానాన్ని వెతుకుతున్నాయి. నువ్వు దేవునిలో ఎలా ఉన్నావో అది వెతుకుతుంది నిన్ను. నీవు దేవునికి నమ్మకంగా ఉన్నావా లేదా అని వెతుకుతుంది. ఎందుకో తెలుసా? రాబోతున్నటువంటి ఉగ్రత దినములో నుండి నిన్ను ఆయన తప్పించటానికి. నోవాహు కుటుంబం వలె నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా నువ్వు కనపడినట్లయితే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? వెంటనే నీ ఫ్యామిలీని తీసుకొని వెళ్ళిపోయి ఆ రక్షణ ఓడలోనికి నిన్ను పడేస్తాడు. ఆయన మందిరంలో సేద తీరటానికి నిన్ను దాచుకుంటాడు. ఆయన ఆవరణములో పచ్చని ఒలీవ మొక్క వలె ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని చేస్తూ ఉంటాడు. ఈ యొక్క దినము దేవుని కన్నులు ఏం చూస్తున్నాయంట? నీ జీవన విధానాన్ని చూస్తూ ఉన్నాయి. నేటి దినములలో ప్రతి కుటుంబంలో చూస్తే ఎవ్రీబడి ఆర్ అడిక్టెడ్ విత్ ఫేస్బుక్, ఎవ్రీబడి ఆర్ అడిక్టెడ్ విత్ వాట్సాప్, ఎవ్రీబడి ఆర్ అడిక్టెడ్ విత్ ద యూట్యూబ్, ఎవ్రీబడి ఆర్ అడిక్టెడ్ విత్ దేర్ వర్క్. ఎక్కడ చూసినా సరే వీఆర్ వెరీ బిజీ, మాకు టైం లేదు. మందిరాలను మర్చిపోయారు. యూట్యూబ్లో ఆన్లైన్లో సర్వీసులు వచ్చేస్తున్నాయి, మేము ఆన్లైన్లో చూస్తున్నాము అని చెప్పే వాళ్ళు కూడా లేకపోలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, మందిరానికి నువ్వు వెళ్ళి ఆరాధన చేయాలి. ఆదివారం యేసు ప్రభువారు భూమి మీద నివసించినప్పుడు క్రమము తప్పకుండా ఆయన మందిరములోకి వెళ్ళి ఆరాధన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీవు జీవిస్తున్న విధానములో మోసం ఉంటుంది. ఒకవేళ నువ్వు మోసం చేస్తున్నావా? ఒకవేళ నువ్వు ఎక్కడైనా ఆఫీస్లో కానీ లేకపోతే ఇంట్లో కానీ అబద్ధం చెప్తూ బ్రతుకుతున్నావా? మోసం చేస్తూ బ్రతుకుతున్నావా? జాగ్రత్త నా ప్రియమైన దేవుని బిడ్డ, తల్లిదండ్రులారా, పిల్లలారా, ప్రతి ఒక్కరిని కూడా ప్రభు కన్నులు చూస్తూ ఉన్నాయి. God is seeing your lifestyle, how you are leading in this world. ఒకవేళ నీవు నోవాహు వలె నీ కుటుంబము నీతిగా బ్రతుకుతున్నట్లయితే, నోవాహు కుటుంబం వలె భక్తితో బ్రతుకుతున్నట్లయితే, నోవాహు కుటుంబం వలె యథార్థతతో బ్రతుకుతున్నట్లయితే, నిన్ను దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన రక్షణ ఓడ అనే బహుమానాన్ని నీకు ఆయన అనుగ్రహిస్తున్నాడు. ఆర్ యు సాటిస్ఫైడ్ విత్ దట్? రాబోతున్న ఉగ్రత నుండి నువ్వు తప్పించుకుంటున్నావు, శ్రమల నుండి ప్రభు నిన్ను తప్పిస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? గాడ్ ఈజ్ సీయింగ్ యువర్ సిచ్యువేషన్.
దేవుడు నీ జీవన విధానాన్ని చూస్తున్నాడు. ఈ రోజుల్లో చాలా మందికి దేవుడు శ్రమ వచ్చినప్పుడు మాత్రమే గుర్తొస్తాడు, అవసరమైనప్పుడు మాత్రమే గుర్తొస్తూ ఉంటారు. వాళ్ళకు కావాల్సింది అల్లా కూడా వాళ్ళ అవసరత తీర్చబడటం మాత్రమే. కానీ నోవాహు ఏం చేశాడో తెలుసా? దేవుడు చెప్పాడు ఒక రక్షణ ఓడను కట్టమని, దేవుడు చెప్పాడు ఇది చెయ్యొద్దు అని, దేవుడు చెప్పాడు ఇది నాకు కావాలి అని. దేవునికి ఇష్టమైనట్లుగా తన ఉన్న దాంట్లోనే నమ్మకంగా ఉన్నాడు. తన కుటుంబంతో కలిసి కుటుంబారాధన చేసుకున్నాడు. తన కుటుంబమును కలిసి దేవునికి బలి అర్పణలు అర్పిస్తూ వచ్చాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీ కుటుంబంలో ఆరాధన ఉందా? నీ కుటుంబ ప్రార్థన ఉందా? నీ జీవితంలో భక్తి ఉందా? నీ జీవితంలో విశ్వాసము ఉందా? అవసరం కోసమే నువ్వు దేవుణ్ణి వాడుకుంటున్నావా? ఇవన్నీ కూడా ఏం చూస్తున్నారంట? ఎవరు చూస్తున్నారంట? దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయి. ఒక్కసారి ఈరోజు ఆలోచించు నా ప్రియమైన దేవుని బిడ్డ. ఇఫ్ గాడ్ సీస్ యువర్ ఫ్యామిలీ, శిల్ప ఫ్యామిలీని దేవుడు చూస్తే, ఇస్ శిల్ప ఇస్ రైట్ అట్ ద సైట్ ఆఫ్ గాడ్? ఒకవేళ నేను నా కుటుంబం నీతిగా కనపడినట్లయితే దేవుడు పిక్ చేసుకుంటున్నాడు, రక్షణ ఓడలోనికి పనిచేస్తున్నాడు. వాక్యం విన్న సహోదరుడా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. God is seeing you. This is a warning for you. నీ కుటుంబాన్ని నేను చూస్తున్నాను. నాకు మరుగైనది ఏదీ లేదు అని హాగరు జీవితం ద్వారా దేవుడు చెప్పాడు. ఆమె అరణ్యంలో ఉంది, ఎవరికి కనపడినటువంటి ప్రదేశంలో ఆమెను చూశాడు దేవుడు. ఈరోజు నేను చేసేది ఎవరికి తెలియదు, నా గురించి ఎవరు పట్టించుకోరు, నేనేం చేసినా నన్ను ఎవరు చూడటం లేదని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన హృదయాంతరంగమును పరిశోధించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చూచి నీతిమంతులను, ఈరోజు ఆయన చూసి నీతిమంతులను అనీతిమంతులను వేరు చేస్తూ ఉంటాడు. ఒకవేళ గనక నీవు గనక అనీతిమంతుడుగా అనీతిమంతురాలుగా ఉన్నట్లయితే ఆయన ఏం చేసేస్తాడంట? ఆయన వేరు చేసేస్తాడు. నీతిమంతుల రక్షణ కొరకు ఆయన ఎప్పుడు కూడా ఎదురు చూస్తుంటాడంట. అనీతిమంతుల కొరకు శిక్ష ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటుందంట. నోవాహు జీవితమే, నోవాహు తరములో జరిగిన ఈ ఒక సందర్భమే మనకొక చక్కటి ఉదాహరణ. రక్షించబడినటువంటి నీతిమంతుడైనటువంటి నోవాహుకు రక్షణ ఎదురు చూస్తుంది, కానీ నీతిమంతులైన వారి కొరకు శిక్ష అనే జలప్రళయము ఎదురు చూసింది. నా ప్రియమైన దేవుని బిడ్డ, 2 ways. వాట్ యు వాంట్? ఈరోజు నీకేం కావాలి? రక్షణ కావాలా? శిక్ష కావాలా? ఎవ్వరు కూడా శిక్ష కోరుకోరు, రక్షణే కోరుకుంటారు. కాబట్టి మన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుందాం. నీతిమంతులుగా ప్రభు సన్నిధానంలో అనుదినము ప్రభు రక్తములో మనలను మన కుటుంబాలను కడుగుకుందాం. దేవుని కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండో విషయాన్ని గనుక మనం గమనించుకున్నట్లయితే, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయమును మనం చదువుకున్నట్లయితే, అక్కడ రాజు అయినటువంటి హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, హిజ్కియా అనేటువంటి రాజు జీవితంలో జరిగినటువంటి ఈ అద్భుతాన్ని ఈరోజు ప్రభు నీకు నాకు ఒక చక్కటి పాఠముగా తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చదువుకున్న సందర్భాన్ని గనక చూసినట్లయితే, రాజు అయినటువంటి హిజ్కియా దగ్గరకు దేవుని వాక్కును పొందుకున్నటువంటి ప్రవక్త అయిన యెషయా వచ్చి ఒక మాట చెప్తున్నాడంట. హిజ్కియా, అయిపోయిందయ్యా నీ కాలము, నువ్వు ఇంకా మరణం అయిపోతున్నావు, నువ్వు బ్రతికుండగానే నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడంట. నీ ఇల్లు నువ్వు చక్కబెట్టుకో అని మాట్లాడి యెషయా ఏం చేశాడంట? దేవుడు చెప్పిందే శాసనం, దేవుడు ఒకసారి మాట చెప్పాడంటే దాన్ని వెనక్కి తిరిగి చూడటానికి వీలే లేదు, కాబట్టి దాన్ని ఆపగలిగిన శక్తి నాకు లేదు అని అనుకొని ఆయన తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడంట. వెళ్ళిపోతూ ఉన్నటువంటి సమయంలో యెషయాకు మరలా దేవుని స్వరం వినపడింది. అదే కింద మనం చదువుకున్నట్లయితే, యెషయా సమీపశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా,
నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. హల్లెలూయా. ఏమైపోయిందంట అండి, యెషయా వచ్చాడు, హిజ్కియాకు చెప్పాడు, నువ్వు మరణమైపోతున్నావు, నీళ్ళని చక్కబెట్టుకో అని చెప్తూ ఉన్నాడు. మరలా అంతలోనే ఆయన సమీపశాల దాటి వెళ్ళకోకుండానే మరలా యెషయాతో దేవుడు మాట్లాడుతున్నాడంట. ఏంటంట, అతను కన్నీళ్ళు విడుచుట నేను చూచాను, కాబట్టి మరలా ఇజ్రాయేలీలకు అధిపతిగా ఉంటాడని నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పాడు. యెషయాకి ఏం అర్థం కాలేదు. ఏందబ్బా, ఇప్పుడే కదా దేవుడు చెప్పిస్తున్నాను, మరణం అవుతున్నావు, నీది అయిపోయింది నీ కాలం అని చెప్పాడు దేవుడు. మరలా ఎమ్మటే నేను దాటక ముందే ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, ఆయన కన్నీళ్లు నేను చూశాను అని చెప్పేసి చాలా ఆశ్చర్యంగా ఏం జరిగి ఉంటుంది ఈ మధ్యకాలంలో అని గబగబా యెషయా వెనక్కి వచ్చి చూసినప్పుడు యెషయా కన్నులకు ఒక దృశ్యం కనపడుతుంది. ఏంటంట, ఆయన గోడ వైపుకు తన ముఖమును త్రిప్పుకొని, అంతలో ఏం చేస్తున్నాడంట, గోడ వైపుకు తన ముఖమును త్రిప్పుకొని కన్నీళ్లు విడుచుచు ప్రార్థన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఒక వ్యక్తి మరణము దాటినటువంటి సందర్భముగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు హిజ్కియా యొక్క కన్నీరును చూచాడు. వెంటనే అతని యొక్క దేవుని యొక్క నిర్ణయములో మార్పు వచ్చేసిందట. అంతవరకు కూడా నువ్వు అయిపోయింది, నీ మరణం అవుతున్నావు అని చెప్పినటువంటి దేవుడు హిజ్కియా కన్నీళ్లు ఎప్పుడైతే చూశాడో ఆ మరణ శాసనాన్ని జీవ శాసనముగా ఆయన రాసేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనము బలహీనత పడినప్పుడు, లేకపోతే మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా శోధన వచ్చినప్పుడు అనేక మంది దైవజనులకు ఫోన్ చేసి మనం వారితో ప్రార్థన చేయించుకుంటూ ఉంటాం. అది తప్పేమి కాదు, నేను దాని గురించి నేనేం మాట్లాడటం లేదు. మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రార్థించిన తర్వాత ఆ దైవజనుల ప్రార్థన విని ప్రభు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. కానీ కొన్ని సమస్యలు మన జీవితంలో ఎందుకు అనుమతించబడతాయి అనంటే, దేవునితో ఆత్మీయమైనటువంటి సహవాసములో మనము ముందుకు కొనసాగే వారముగా ఉండాలని, దేవుని మీదనే మనము ఆధారపడే వారముగా ఉండాలి అని, ఆ బలహీనతల యందు మనము నిలబడి ప్రార్థన చేస్తామా లేదా అని దేవుడు కన్నులు చూస్తూ ఉన్నాయంట. హిజ్కియా ప్రార్థించినప్పుడు అతని కన్నులు చూసిన దేవుడు, హిజ్కియా ప్రార్థించినప్పుడు అతని కన్నులు చూసినటువంటి దేవుడు వెంటనే యెషయా ద్వారా సమాధానాన్ని పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు, ఈ జీవితంలో ఎన్నో కష్టాలు, ఈ జీవితంలో అనేకమైనటువంటి శోధనలు, కొన్ని భయంకరమైన పరిస్థితుల గుండా మన కుటుంబాలు, మన జీవితాలు పయనించవలసి వస్తూనే ఉంటుంది. అలాంటి సందర్భంలో ప్రభు ఈరోజు ఒక మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏంటి అనంటే, నీ కన్నీరును చూచేటువంటి దేవుడను నేను, నీ కన్నీరును నేను చూస్తాను, నువ్వు నా దగ్గరకు రా, నా వైపుకు తిరుగు, నాదెందు విశ్వాసం ఉంచితే చాలు, నేను గొప్ప అద్భుతమైన కార్యాన్ని నీ జీవితంలో నేను చేస్తూ ఉంటాను అని దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను నా సహవాస బిడ్డలందరికీ కూడా నేను ఒక మాట చెప్తూ ఉంటాను. ఏంటి అనంటే, ఇప్పుడు మనకు జ్వరం వచ్చిందనుకోండి, ఏ ఆహారము తీసుకోకపోతే మనం ఏం చేస్తామంటే సిలైన్ పెట్టుకుంటాం. ఎందుకు ఆ సిలైన్ పెట్టుకోవటం వలన మనకు కొంత శక్తినిస్తుంది ఆ సిలైన్ యొక్క శక్తి తాత్కాలికమైనదే, అది శాశ్వతంగా ఉండేటువంటిది కానే కాదు. ఈ సిలైన్ ఎప్పటి వరకు పెట్టుకుంటాము అనంటే, కొంచెం మన యొక్క లిక్విడ్స్, సాలిడ్స్, ఫుడ్ మనం తీసుకుంటున్నప్పుడు మన శరీరంలోనికి న్యాచురల్గా శక్తి వస్తున్నప్పుడు ఈ సిలైన్ ఏం చేస్తామంటే మనం పక్కన పెట్టేస్తాం. కానీ ఈ సిలైనే నాకు చాలా ఎనర్జీ ఇస్తుంది కాబట్టి ఈ సిలైన్ నేను ప్రతిరోజు కూడా పెట్టుకుంటాను, ఈ సిలైన్ మీదనే నేను బ్రతుకుతాను అని మనం అనుకున్నట్లయితే అది చాలా కళ. ఎందుకంటే సిలైన్ మీద ఎవరు కూడా బ్రతకలేరు. ఎవరికి వాళ్ళు ఆహారం తీసుకొని పౌష్టికమైన ఆహారం తీసుకున్నప్పుడు ఈ శరీరానికి బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. దైవజనుల యొక్క ప్రార్థన కూడా అలాంటిదే, గొప్ప బలాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. కానీ అది సెలైన్ లాంటిదే. నీ కొన్ని శ్రమలో నీకు కేవలము సహాయం చేస్తూ ఉంటుంది. నీ కొన్ని శ్రమలో ఒక తాత్కాలికమైనటువంటి ఉపశమనము నీకు కలిగిస్తూ ఉంటుంది. కానీ అనుదినము నీవు దేవునిలో గడుపుతూ, అనుదినము నీవు దేవుని సహవాసములో ఆహారంగా తీసుకుంటూ
అనుదినము పరిశుద్ధాత్మ దేవులో నిన్ను నీవు కట్టుకున్నట్లయితే అది నీకు బలమును అనుగ్రహిస్తూ ఉంటది. నువ్వు శరీరం యొక్క బలము కోసం అనుదినము ఎలా అయితే సెలైన్ మీద ఆధారపడకోకుండా ఆహారాన్ని తీసుకొని బలం తెచ్చుకుంటావో, ఎలా అయితే అవసరమైనప్పుడు మాత్రమే సెలైన్ని పట్టుకుంటావో, తీసి పెట్టుకొని శక్తిని పొందుకుంటావు. ఇది ఎక్స్ట్రా బూస్టర్ లాంటిది ఒక విధంగా చెప్పాలి అని అంటే. ఈరోజు దైవజనులముగా మేము మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాం, ఎప్పుడు కూడా మేము విడిచిపెట్టాం. కానీ అల్టిమేటంగా నీకు సహాయం చేసేవాడు దేవుడే. ఏ మనుషుని ప్రార్థన నిన్ను రక్షించవు, ఏ మనుషుని యొక్క ప్రార్థన నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయలేదు. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అంటాడు దేవుడు. ఈరోజు అట్టి విశ్వాసము నీకుందా అని ఆయన కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి. నీ కన్నీరును ఆయన చూస్తూ ఉన్నాడు, నీ వేదనను ఆయన చూస్తూ ఉన్నాడు, నీ బాధను ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన నీ కన్నులు చూసిన వెంటనే ఆయనకి ఏం కనపడాలి? నీవు ఆయన యందు ఉంచినటువంటి విశ్వాసము కనపడాలి, నీవు ఆయన యందు ఉంచినటువంటి నమ్మకము కనపడాలి, నీవు ఆయన నీకు సహాయము చేస్తాడు అన్నటువంటి దృఢ సంకల్పము ఆయన నీ కన్నులలో చూచినప్పుడు నీ కన్నీటిని ఆయన తప్పకుండా తుడిచివేస్తాడు. హాగరు కన్నీటిని తుడిచిన దేవుడు, అబ్రహాము కన్నీటిని తుడిచిన దేవుడు, హిజ్కియా కన్నీటిని తుడిచినటువంటి దేవుడు ఈరోజు నీ కన్నీటిని కూడా ఆయన తొడవబోతున్నాడు. నీ పరిస్థితిని ఆయన నీకు జీవముగా మార్చివేస్తున్నాడు. ఇప్పుడు వరకు ప్రభా నా పరిస్థితులు బాగాలేదు ప్రభా, నా స్థితిగతులు బాగాలేదు ప్రభా, ఇక నా జీవితము అయిపోయింది అనుకుంటున్నాను ప్రభా, వేస్ట్ ప్రభా నేను ఈ భూమి మీద బ్రతికి ఉండటం అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రభు కన్నులు నిన్ను చూస్తున్నా. ఎందుకో తెలుసా? నీ పరిస్థితిలో నుండి బయటకు తీసుకొని రావడానికి, నీ కన్నీటిని ఆయన తుడవటానికి. మొదట ఆయన నీతిమంతులకు రక్షణ అనే బహుమానాన్ని ఇవ్వటానికి, గిఫ్ట్, రక్షణ అనే బ్లెస్సింగ్ని ఇవ్వటానికి ఆయన ఎదురు చూస్తున్నాడు, ఆయన కన్నులు చూస్తున్నాయి. రెండవది నీ కన్నీటిని తుడవటానికి, నీ జటిలమైనటువంటి సమస్యను తుడవటానికి, నీవు ఆయనతో ఆత్మీయమైన సహవాసాన్ని కలిగి ఉన్నావా లేదా అని ఆయన కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి. రెండవ బ్లెస్సింగ్ ఏమిస్తున్నాడంట? ఆయన నిన్ను చూసి, నీ విశ్వాసాన్ని చూసి, నీ కన్నులను చూసి నీ కన్నీటిని తుడుస్తూ ఉన్నాడు. మూడో విషయాన్ని గనక మనం గమనించుకున్నట్లయితే అందరం కూడా 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచుండెను. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని చూస్తున్నాడంట ఆయన? యథార్థమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారిని, యథార్థమైనటువంటి భక్తిని కలిగినటువంటి వారిని, యథార్థమైనటువంటి హృదయమును కలిగిన వారిని ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి. హల్లెలూయా. దీనికి చక్కటి ఉదాహరణ ఏంటి అనంటే, మన ముందు దావీదు మహారాజు, అదే 78వ దావీదు కీర్తన 70వ వచనంలో మనం చూస్తే, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని పిలిచెను, పాడి గొర్రెలను వెంబడించుటకు మాన్పి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థమైన ఇజ్రాయేలీలను మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యములందు నేర్పరి అయి వారిని నడిపించెను. హల్లెలూయా. దేవుని కనులు ఎవరిని చూస్తున్నాయంట? యథార్థమైన హృదయము గల వారిని ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి. దేవుని పట్ల నిజాయితీ కలిగిన కన్నులు, దేవుని పట్ల నమ్మకత్వాన్ని కలిగినటువంటి పనులు, దేవుని పట్ల ఒక చక్కటి ప్రేమను కలిగినటువంటి యథార్థమైన జీవితము, దేవుని ముందు తేట తెల్లుగా కనబడేటువంటి జీవితాన్ని ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి. వారికి ఏం ఆశీర్వాదం ఇచ్చాడంట? ఆయన ఇజ్రాయేలు ప్రజలను మేపేటువంటి ఆశీర్వాదం. హీ మేడ్ హిమ్ యాజ్ అ కింగ్ టు హిస్ పీపుల్. గొర్రెలు కాసుకునేటువంటి దావీదు, ఆ యొక్క పశువులను మేపుకునేటువంటి దావీదు, అడవిలో ఉండవలసినటువంటి దావీదు, చిన్నవాడైనటువంటి దావీదు, ఎలాంటి మెప్పు లేనటువంటి దావీదు, ఎలాంటి హోదా లేనటువంటి దావీదు, ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేనటువంటి దావీదును దేవుడు చూస్తూ ఉన్నాడు. ఏం చేశాడంట? చూసి ఆయనను రాజుగా చేశాడు. పాలేరుగా ఉన్నవాడిని, కాపరి, ఒక చిన్న గొర్రెల కాపరిగా ఉన్నటువంటి వాడిని
ఆ యొక్క రాజు కింద బ్రతకవలసిన వాడిని ఏం చేశాడంట? దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో ఆయన నిలబెట్టాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు కన్నులు నిన్ను చూస్తూ ఉన్నాయి. నీ యథార్థమైన హృదయాన్ని చూస్తున్నాయి. నీ పనిలో నీ యథార్థంగా ఉన్నావా? దేవుని విషయంలో నీ యథార్థంగా ఉన్నావా? దేవుని సన్నిధానంలో నువ్వు కూర్చొని నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ప్రభు కన్నులు నీ హృదయాన్ని చూస్తున్నాయి. చాలాసార్లు మనం ఏం అలంకరించుకున్నాం, ఎలా ప్రవర్తిస్తున్నాం, ఎలా జీవిస్తున్నాం అన్నది ప్రభు చూడనే చూడడు. ఆయన ఏం చూస్తున్నాడంట? యథార్థమైనటువంటి హృదయము గల వారిని ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయని దేవుని యొక్క మాటలు ఈరోజు తెలియచేయబడుతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డ, నీతిమంతుడివైతే నీకు రక్షణ అనే వరాన్ని ఇస్తున్నాడు. నీవు నిశ్వాస దేవునితో సత్సంబంధాన్ని కలిగినట్లయితే నీ కన్నీటిని ఆయన తుడుస్తూ ఉన్నాడు. యథార్థ హృదయుడివై దేవుని సన్నిధానంలో నీవు నిందారహితుడిగా నిలబడినట్లయితే నీకున్న స్థానంలో, ఇప్పుడు నేను తక్కువగా ఉన్నాను, ఎలాంటి ఉద్యోగం లేని పరిస్థితిలో ఉన్నాను, నా చేతిలో డబ్బులు లేని స్థితిలో నేనున్నాను, లేకపోతే నేను హోదా లేదు నాకు అని నువ్వు అనుకుంటున్నావేమో, దేశం యొక్క ఉన్నతమైన స్థలములలో ప్రభుని నెక్కించబోతున్నాడు. దీస్ ఆర్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూ. నీ ఆశీర్వాదం నీ చేతిలోనే ఉంది. ఒకసారి ప్రభు శాసనం రాసిన తర్వాత దాన్ని తిప్పివేయగలిగిన వాడు ఎవ్వరూ లేరని ఈ వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన దేవుడు చూచేటువంటి దేవుడు. ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు. నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగిన వాడు ఎవడైనా ఉన్నాడా? నేను భూమి యందును ఆకాశమందును సమస్తము అన్ని వేళల ఐఎమ్ అన్ omnipresent, omnipotent and I'm an omniscient God. అన్ని వేళల, అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థలములలో, అన్ని సందర్భాలలో నేను ఉన్న దేవుడనై ఉన్నాను. బట్ గాడ్ ఈస్ ఆస్కింగ్ వన్ థింగ్. నేను నిన్ను చూస్తున్నాను, నీవు పారిపోతున్నావా? నేను నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు పరిగెడుతున్నావా? నేను నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు నీతిమంతుడిగా ఉన్నావా? నేను నిన్ను చూస్తున్నప్పుడు నువ్వు నాతో సహవాసాన్ని కలిగి ఉన్నావా? నేను నిన్ను చూస్తూ ఉన్నప్పుడు నువ్వు యథార్థవంతుడిగా ఉన్నావా? ఇఫ్ ఇట్ ఈస్ ద థింగ్, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ అబాండెంట్లీ. ఈరోజు నీవు గనక నీ జీవితాన్ని మార్చుకున్నట్లయితే ప్రభు కన్నులు నీకు రక్షణ, రాబోతున్న ఉగ్రత నుండి నిన్ను తప్పిస్తున్నాయి. ప్రభు కన్నులు నీ భయంకరమైనటువంటి పరిస్థితిలో నుండి, నీ కన్నీటి జీవితంలో నుండి సంతోషకరమైన జీవితాన్ని ఆయన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. దేవుని కన్నులు నీ యొక్క అవమానములో నుండి, నీ నిందలో నుండి, నీవున్న స్థితిగతులలో నుండి నిన్ను ఉన్నతమైన స్థలములకు ఎక్కిపోయేటట్లుగా చేస్తుంది. దీస్ ఆర్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యూ. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీకు రక్షణ కావాలా? శిక్ష కావాలా? ఈరోజు నీ కన్నీటికి విడుదల కావాలా? ఈరోజు నీ ఉన్నతమైన స్థానంలో ఉండాలా? లేకపోతే నువ్వు ఉన్న స్థానమే నీకు చాలని నువ్వు అనుకుంటున్నావా? కాబట్టి ఒక అడుగు ముందుకు వేసి ఆయన కన్నులు నిన్ను చూసేటట్లుగా, ఆయన కన్నులు నిన్ను చూసినప్పుడు నువ్వు యథార్థవంతుడిగా, యథార్థవంతురాలిగా కనబడినట్లయితే ఎల్రోహి ఆయన నీ పరిస్థితిని చూచి నిన్ను ఆస్వాదించబోతున్నాడు. పేరు పెట్టి హాగర్ను పిలిచిన దేవుడు, నీ పేరు కూడా ఆయనకు తెలుసు. ఆయన నిన్ను కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీ కుటుంబాన్ని దీవించటమే కాదు, హాగర్ని దీవించటమే కాదు, హాగరు సంతానాన్ని కూడా దేవుడు దీవించినట్లుగా నిన్ను దీవించటమే కాదు, నిన్ను మార్చటమే కాదు, నీ సంతానాన్ని కూడా ఆయన దీవిస్తూ ఉన్నాడు. ప్రభు కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. వి ఆస్క్ గాడ్, వి సీక్ ద హెల్ప్ ఆఫ్ గాడ్. ప్రభా, నేను నా కుటుంబము నీ సన్నిధానంలో కనపడుతున్నాం. ఎస్, నా పరిస్థితులు నీకు తెలుసు, నా స్థితిగతులు నీకు తెలుసు, నా ప్రతి ఆలోచన నీకు తెలుసు. నేను నిల్చుంట, నేను కూర్చుండుట, నేను నేను అన్నీ నా పనులన్నీ కూడా నీకు తెలుసు ప్రభా. ఈరోజు నీ కన్నులు నన్ను చూస్తున్నప్పుడు యథార్థమైన జీవితాన్ని నాకు ఇవ్వు ప్రభా, భక్తి జీవితాన్ని నాకు ఇవ్వు ప్రభా, నీతో సహవాసము నాకు ఇవ్వు ప్రభా. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో సహోదరి, ప్రభు నీ చేతిని పట్టుకుంటున్నాడు. ఈ రోజు నుంచి నీ జీవితం మారిపోతుంది. ఈ రోజు నుంచి నీ స్థితిగతులు మారిపోతున్నాయి. ఈ రోజు నుంచి నీవు సంతోషభరితమైన కుటుంబముగా కట్టబడబోతున్నావు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు ఘనమైన నామమును బట్టి మీకు వందనాలు. ఈ వాక్య భాగము ద్వారా అయ్యా మమ్మలను చూచుచున్న దేవుడవు నాయన, మా పరిస్థితులను చూస్తున్నావు, మా స్థితిగతులను చూస్తున్నావు, మా జీవన విధానాన్ని చూస్తున్నారు ప్రభాతని, మా కన్నీటిని చూస్తున్నారు ప్రభా. దేవా, మా యొక్క యథార్థమైన హృదయాన్ని కూడా మీరు చూస్తున్నారని మీరు మాతో మాట్లాడారు.
ఈ వాక్య భాగము అనేక మందిలో ఒక గొప్ప మార్పును దేవా, ఈ వాక్యానుసారంగా జీవించేటువంటి జీవితాలను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను దీవించిన గాక. అనుదినము మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మీ సమస్యల నుండి, మీ శరీరానుసారమైన సమస్యల నుండి, మీ ఆత్మానుసారమైన సమస్యల నుండి, మీ ఆర్థికపరమైన సమస్యల నుండి, మీ కుటుంబపరమైన సమస్యల నుండి, మీ అనారోగ్యపరమైన సమస్యల నుండి దేవుడు మీకు విడుదలను అనుగ్రహించబోతున్నాడు. డోంట్ వరీ, గాడ్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ మైటిలీ అండ్ అబర్డెంట్లీ. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను పైరును చూ